నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్ళలో ఒకటిగా పేరొందిన లియోనెల్ మెస్సీ ఇటీవల మన దేశంలో 3 రోజుల పాటు పర్యటించి స్వదేశం వెళ్ళిపోయారు. అయితే ఈ పర్యటన ముగిసి 2 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంకా మెస్సీ పర్యటనకు సంబంధించిన విశేషాలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. లియోనెల్ మెస్సీ ఎంతటి ప్రఖ్యాత క్రీడాకారుడో, ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఆయనకి ఎంతటి విశిష్ట స్థానం ఉందో, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ అని మెస్సీని ఎందుకంటారో ఈ పర్యటన చూసిన తర్వాత ఇప్పటివరకు ఆయన గురించి అంతగా తెలియని వారికి కూడా ఇట్టే తెలిసిపోతుంది. అంత ఘనంగా, అంత వైభవపేతంగా సాగింది మెస్సీ 3 రోజుల మన భారతదేశ పర్యటన. సహజంగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు పెద్దలు, క్రేజ్ ఉండగానే క్యాష్ చేసుకోమంటారు సెలబ్రిటీలు. ఈ సూత్రాన్ని అన్వయించుకుని మెస్సీ పర్యటనను ఒక అద్భుతమైన సంపాదన మార్గంగా ఆయన పర్యటన ఇండియాలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు మలుచుకున్నారు. ఎంతలా అంటే ఆయన మెస్సీకి ఇండియాలో అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళే వరకు మెస్సీ ప్రతి చర్యను వారు క్యాష్ చేసుకున్నారు. మన మెస్సీతో కలిసి ఒక సెల్ఫీ దిగాలంటే ఎవరన్నా సరే అందుకు చెల్లించాల్సిన మొత్తం కేవలం 10 లక్షలు. అదే మెస్సీతో కలిసి తమ ఫ్యామిలీతో కలిసి మెస్సీతో ఫోటో దిగాలంటే అందుకు ఆ కుటుంబం చెల్లించాల్సిన మొత్తం ఓన్లీ 25 lakhs. ఇక మెస్సీతో షేక్ హ్యాండ్ చేయాలంటే, కరచాలనం చేయాలంటే అందుకు చెల్లించాల్సిన మొత్తం ఏకంగా ₹1,00,00,000. ఇంత భారీ మొత్తాలు చెల్లించి మెస్సీ ఎదురు గొప్పవాడైతే మాత్రం ఇంతటి భారీ మొత్తాలు చెల్లించి ఆయనతో కలిసేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు ఎంతమంది ఉత్సుకత చూపుతారు, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే దానికి సమాధానం లెక్కలేనంత మంది ఇందుకు ముందుకు వచ్చారు. ఒక రకంగా ఈ టికెట్ల కోసం, ఆయన కలిసే అవకాశం కోసం సెలబ్రిటీల మధ్య, ధనవంతుల మధ్య ఒక పెద్ద కనిపించని సమరమే సాగిందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, ఫ్యామిలీ ఫోటో దిగేందుకు అవకాశం కల్పిస్తే కనీసం 100 మందికి పైగా ఆ అవకాశం కోసం నగదు చెల్లించారు. 10 లక్షలు, ఫ్యామిలీ ఫోటోకి 20 లక్షల చొప్పున. ఇక ఢిల్లీలో మెస్సీ బస్ చేసిన హోటల్లో ఆయనతో కాసేపు ఉండి ఆయనతో షేక్ హ్యాండ్ చేసే అదృష్టం కలిగించాలని కోరుతూ కనీసం 10ల సంఖ్యలో ఒక్కొక్కరు 1 కోటి చొప్పున ఆనందంగా, సంతోషంగా నిర్వాహకులకు సమర్పించుకున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్ కరీనా కపూర్ ఆమె తన 2 కుమారులను తీసుకుని ముంబైలో మెస్సీతో కలిసి ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మెస్సీని విపరీతంగా ఆరాధించి తన 2 చిన్న కొడుకులతో కలిసి కరీనా కపూర్ కార్యక్రమానికి పాల్గొంటే మెస్సీ ఆ చిన్నారితో కాసేపు కొద్ది నిమిషాల పాటు, మ్యాక్సిమం 2-3 minutes ముచ్చట్లాడి వారితో ఫోటోలు దిగారు. ఇందుకు గాను కరీనా కపూర్ చెల్లించింది అక్షరాల 40 లక్షలు. అంతటి సెలబ్రిటీ, అంతటి టాప్ స్టార్ కూడా ఈ విషయంలో మినహాయింపునివ్వలేదు నిర్వాహకులు. ఒక్కొక్క పిల్లవాడికి 20 లక్షల చొప్పున కరీనా కపూర్ నుంచి 40 లక్షలు వసూలు చేశారు. ఇలా ఎవరి దగ్గర సరే ఎవరితో మనం మినహాయింపు లేకుండా వారు వసూలు చేశారు. ఇచ్చేవారు కూడా అలాగే మెస్సీని కలిస్తే చాలు, ఆయన చూస్తే చాలు అన్నట్టుగా వారు అడిగినంత సమర్పించుకున్నాయి. జీవితం ధన్యం అనిపించుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. అసలు కదా ఇప్పుడు మొదలవుతోంది. అదేమిటి అంటే సమయాభావం వల్ల మెస్సీతో ఫ్యామిలీ ఫోటోల కోసం డబ్బులు చెల్లించిన వారు, ఆయనతో షేక్ హ్యాండ్ కోసం ₹1,00,00,000 చొప్పున చెల్లించిన వారు ఇప్పుడు ఆ అవకాశం చాలామందికి దక్కకపోవడంతో కొందరు నిర్వాహకులపై బొగ్గుమంటున్నారు. తమ డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు నిర్వాహకులపై ఒత్తిడి తేవటమే కాకుండా తమకు ఇంతటి ఆశాభంగాన్ని కలిగించినందుకు వారిపై కేసులు కూడా వేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి నిర్వాహకులు మొదట్లో డబ్బులతో ఎంత పండగ చేస్తున్నారో మెస్సీ పేరు చెప్పి ఇప్పుడు అంతకంతగా వారు కేసులను కూడా ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తోంది. అంతేనా, మెస్సీ పర్యటన కలకటాలో ఎంత రసాభాసగా ముగిసిందో ఆ వివాదం సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీకి, క్రీడా ప్రపంచానికి క్షమాపణ చెప్పేలా ఎలా దారితీసిందో, ఆఖరికి ఆ రాష్ట్ర క్రీడా మంత్రి అవమానకరంగా నిష్క్రమించేందుకు ఎలా దారితీసిందో మనం చూసాం. ఆ తర్వాత మహారాష్ట్రలో కార్యక్రమం అయితే అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ మెస్సీతో సెల్ఫీ కోసం చేసిన హంగామా, ఆ సమయంలో ఆమె ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఎంతటి విమర్శలకు కారణమయ్యాయో. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ లాంటి వారు మెస్సీని చూసేందుకు వచ్చిన ప్రజలకు అడ్డుగా నిలవడంతో ప్రజలు వారందరినీ ఎంతగా హేళన చేశారో, వారు ఆఖరికి వేదిక మీద నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చిన పరిస్థితిని కల్పించారో మనం చూసాం. మొత్తం మీద చూస్తే మెస్సీ పర్యటన సజావుగా సాగింది ఒక హైదరాబాద్ మాత్రమే చెప్పాలి. ఇది తప్పితే కోల్కతాలోనైనా, ముంబైలోనైనా సరే
నిర్వాహకులకు చేదు అనుభవాలు తప్పలేదు. మెస్సీ కూడా ఈ పరిణామాల పట్ల తీవ్ర కలత చెందినట్టుగా అనిపించింది.